చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఇప్పుడు సీసెట్ ఎట్లా టఫ్ అవుతుంది, భయం అవుతుంది. వాట్ ఈస్ యువర్ స్ట్రెంత్? యూ ప్రాక్టీస్ మోర్ ఆన్ దట్. డోంట్ టేక్ క్వశ్చన్స్ టు ఈగో. మనుషులు కాదు అది ఒక క్వశ్చన్. అది ఇలా యూ సాల్వ్ హోల్ పేపర్. ఎందుకంటే నాకు తెలిసిన చాలా మంది స్టూడెంట్స్ కి స్ట్రాటజీ వర్కౌట్ అయిపోద్ది. హలో ఆఫీసర్స్, ఆల్ గుడ్. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఇప్పుడు సీసెట్ ఎట్లా టఫ్ అవుతుంది, భయం అవుతుంది. ఆల్రెడీ చాలాసార్లు సీసెట్లో పోయింది. ఇదెందుకు చెప్తున్నా అంటే రీసెంట్లీ చాలా మంది స్టూడెంట్స్ కాల్ చేశారు, వాళ్ళ మార్క్ లిస్ట్లో కూడా పంపించారు. జిఎస్ క్వాలిఫై అయ్యి సీసెట్లో పోయింది అని చెప్పి బాధతో పంపించారు. నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే సీసెట్ ఈజ్ జస్ట్ ఎ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. దానివల్ల మెయిన్ ఏదైతే ఎగ్జామ్ ఉందో దానిలో మనం లైట్ అయిపోద్ది కదా. సో వాళ్ళకి చెప్పిన స్ట్రాటజీస్ నేను మీకు చెప్తాను. చాలా యూస్ఫుల్ అయినాయి వాళ్ళకు. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి యూస్ఫుల్ ఫర్ యూ. ఫస్ట్ సీసెట్ అంటే ఏంటో తెలుసుకోండి. సీసెట్ అంటే ఏం లేదు, యాప్ట్యూడ్ టెస్ట్ కదా. యాప్ట్యూడ్ అంటే ఏంటి? యూపీఎస్సీ వాంట్స్ టు నో ఇఫ్ యూ హ్యావ్ ఎబిలిటీ టు అనలైజ్, క్రిటికల్లీ అండర్స్టాండ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఇట్లాంటివి మీకు ఉన్నాయా లేవో తెలుసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ క్రో అండ్ వాటర్ స్టోరీ తెలుసు కదా. స్టోన్స్ తీసుకొచ్చి వాటర్లో వేస్తుంది అంటే అక్కడ వాటర్ ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి. ఒక క్రో కూడా అక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తుందని అర్థం కదా. సో డిఫరెంట్ మెటీరియల్ మీకు ఇచ్చినప్పుడు, అక్కడ కంటెంట్ ఇచ్చినప్పుడు అవన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని క్రిటికల్లీ ఆలోచించి సొల్యూషన్స్ తీసుకురాగలుగుతారా? బేసిక్ మినిమం అడుగుతున్నారు. అండ్ ఉన్నది 80 క్వశ్చన్స్. అన్ని అటెంప్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు అందరూ ఏం చెప్తారు, అన్ని అటెంప్ట్ చేయాలంటే నీకు 2 minutes కానీ తక్కువలో ఒక్కొక్క క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఎట్లా చేస్తావు? అది అన్నీ చేయాల్సిన అవసరం లేదు. 33% వస్తాయి చాలు. అంటే ఒక 27-30 క్వశ్చన్స్ చేస్తే సరిపోద్ది కదా. మరి అంత 27-30 క్వశ్చన్స్ అంటే మీకు మ్యాక్సిమం 4 minutes కన్నా ఎక్కువనే వస్తుంది మీకు టైం ఒక్కొక్క క్వశ్చన్కి. ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. సో డోంట్ వరీ అబౌట్ దట్. టైం బాగుంది. ఇప్పుడు స్ట్రాటజీ చాలామంది ఏమంటారు తెలుసా, చాలామంది చెప్పేది కూడా సీసెట్ మధ్యాహ్నం ఉంటుంది, సో మధ్యాహ్నమే చదవాలి సీసెట్. బోగస్. సీసెట్ ఎవరికైతే ఇబ్బంది అవుతుందో వాళ్ళకి చెప్తున్నాను, మధ్యాహ్నం చదువుతా ఇట్లాంటివి పెట్టుకోకండి. అర్థం చేసుకోవడానికి, నేర్చుకోవడానికి ఫ్రెష్ బ్రెయిన్ కావాలి. మధ్యాహ్నం ప్రాక్టీస్ చేయండి కావాలంటే. ఈ బేసిక్ సెన్స్ లేకుండా చాలామంది ఇది అడ్వైజ్ ఇస్తున్నారు. ఇది సీసెట్ అంటే ఇట్లా చేయాలి, అట్లా చేయాలి. మధ్యాహ్నం ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవద్దు. చెప్పిన వాళ్ళకు తెలివి లేదేమో. కొత్తగా నేర్చుకునేటప్పుడు యాక్టివ్ ఉండాలి బ్రెయిన్. మీకు ఒకవేళ వీక్ ఉన్నారు సీసెట్లో అంటే యాక్టివ్ అవర్స్లో ఎవరైతే మీరు మోస్ట్ యాక్టివ్ ఉంటారో ఆ టైంలో సీసెట్ మీరు ప్రాక్టీస్ నేర్చుకోండి. ప్రాక్టీస్ ఎప్పుడైతే చేయాలనుకుంటున్నారో ఫుల్ ఫ్లెడ్జ్గా అప్పుడు మధ్యాహ్నం చేయండి. దట్ విల్ వర్క్. లాజిక్ అర్థమవుతుంది కదా. సో డన్, మిత్తుపోయింది. సెకండ్, నెక్స్ట్, ఎవరైతే స్టార్టింగ్ చేస్తున్నారు ప్రిపరేషన్, సీసెట్ గురించి భయపడుతున్నారో, మీరు స్టార్టింగ్ చేసే వాళ్ళందరూ లాస్ట్ 2 years పేపర్స్ కూర్చోండి. ఒక రోజు కూర్చొని 2 years పేపర్స్ సాల్వ్ చేయండి. ఇఫ్ యూ ఆర్ గెట్టింగ్ మోర్ దెన్ 80 marks అలా, దెన్ యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ సీసెట్ ఎనీమోర్. గో అండ్ ప్రిపేర్ ఫర్ జిఎస్ ప్రాపర్గా. మీ ఆప్షనల్ అవన్నీ చూసుకొని హ్యాపీగా బతకండి. ఎవరికైతే రావట్లేదు 50s 40s వస్తున్నాయి లాస్ట్ 2 years పేపర్స్లో, దీస్ పీపుల్ యూ గైస్ హ్యావ్ టు ప్రాక్టీస్. ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తారంటే మీరు యాక్టివ్ టైంలో ఉన్నప్పుడు సిలబస్ని చదివి అర్థం చేసుకొని జస్ట్ ర్యాండమ్గా కాదు, ఒక స్ట్రాటజికల్గా చేయాలి. స్ట్రాటజికల్ ఎలా చేయాలి? 2 రకాలుగా ఉంటుంది. ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా ఎగ్జామ్ రాసే వాళ్ళైనా ఇలా చేయండి. క్వశ్చన్ పేపర్లో 3 parts ఉన్నాయి కదా. కాంప్రహెన్షన్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, లాజికల్ రీజనింగ్ ఉంది, బేసిక్ మ్యాథ్స్ ఉంది, అర్థమెటిక్స్. ఈ మూడిట్లలో ఒకరికి ఒక స్ట్రెంత్ ఉంటుంది, ఒకరికి వీక్నెస్ ఉంటుంది. సో ఐ వాంట్ యూ టు ర్యాంక్ దిస్ టాపిక్స్ బేస్డ్ ఆన్ యువర్ లైకింగ్, యువర్ కాన్ఫిడెన్స్. కొంతమంది కాంప్రహెన్షన్లో కాన్ఫిడెన్స్ ఉంటుంది, ర్యాంక్ ఇట్ ఇన్ ద ఫస్ట్ ర్యాంక్ కాంప్రహెన్షన్. కొంతమంది లాజికల్ రీజనింగ్ సెకండ్ ఉంటుంది, సెకండ్ లాజికల్ రీజనింగ్ ర్యాంక్ చేయండి. థర్డ్ చాలా మందికి మ్యాథ్స్లో అవసరమా అనిపిస్తుంది, కాన్ఫిడెన్స్ పోతుంది అంటే కాన్ఫిడెన్స్ ఉండదు. సో మీరు థర్డ్ ర్యాంకింగ్ మ్యాథ్స్కి ఇవ్వండి. ఇది మీ పర్సనల్ ర్యాంకింగ్. మీకు న్యాచురల్గా ఇష్టం ఉన్న సబ్జెక్ట్స్ ఇవి బాగా చేయగలుగుతారని కాన్ఫిడెన్స్లో మీకు న్యాచురల్గా అనిపించింది. ప్రాక్టీస్ చేస్తే కాదు, ప్రాక్టీస్ తర్వాత చేద్దాం. సో మీ స్ట్రెంగ్స్ ఫస్ట్ ఇంగ్లీష్, తర్వాత రీజనింగ్, థర్డ్ మ్యాథ్స్ అని మీరు పెట్టుకుంటే మీ ప్రాక్టీస్ కూడా అలానే ఉండాలి. వాట్ ఈస్ యువర్ స్ట్రెంత్? యూ ప్రాక్టీస్ మోర్ ఆన్ దట్. అండ్ ఇప్పుడు అది చేస్తుంది కదా, ఇలా చేస్తే ఏమైతే చెప్తున్నా, ఎగ్జామ్లో క్వశ్చన్లు ఎక్కడైనా రావచ్చు. వచ్చిన క్వశ్చన్ వచ్చినట్టు మీకు ఇప్పుడు మ్యాథ్స్ మీకు వీక్ అనుకున్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మ్యాథ్స్ ఉంది అనుకోండి, దాని క్వశ్చన్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తే బ్రెయిన్కి బ్లాంక్ అయిపోతుంది. ఫస్ట్ సాల్వ్ కాలేదనుకోండి దాన్ని పట్టుకొని కూర్చుంటాం, ఈగోకు తీసుకుంటాం క్వశ్చన్. డోంట్ టేక్ క్వశ్చన్స్ టు ఈగో. మనుషులు కాదు అది ఒక క్వశ్చన్, అది జస్ట్ అన్ ఎగ్జామ్. రాంది పక్కకు పడేయడం నేర్చుకోండి. సీసెట్ మొత్తం గేమ్, వాట్ ఎవర్ యూ డోంట్ నో యూ హ్యావ్ టు లీవ్ ఇట్. అది తెలియాలి ఫస్ట్ పాయింట్. సో రాంది పక్కకు పడేయండి. సో ఒకవేళ మీకు ఏ ర్యాంకింగ్లో ఉందో అదే ర్యాంకింగ్లో క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ మీకు ఈజియెస్ట్ అని అనిపిస్తే అదే ర్యాంకింగ్లో చేయండి. చాలామంది ఏమంటారు, 2 ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ చేయి, 2 మ్యాథ్స్ చేయి, 2 లాజికల్ రీజనింగ్ చేయి, కొంచెం ఫ్రెష్ అవుతుంది మైండ్. అరే నువ్వు ఎక్కడైనా మధ్యలో నీకు రాంది కూడా చేసినప్పుడు నీకు అది సడన్గా 2 గంటలలో నీకు బ్రెయిన్ ఒకసారి భయపడ్డావు అనుకో, భయం స్టార్ట్ అయింది అనుకో, మిగతా అన్నిటి మీద పడుతుంది ఎఫెక్ట్.
భయపడకుండా చేయాలంటే నీకు నచ్చినవి ఫస్ట్ చేయాలి. సో కాంప్రహెన్షన్ వచ్చింది అనుకో, నీకు నచ్చింది అనుకో, అక్కడ నుంచి స్టార్ట్ చేయి. ఎక్కడనే క్వశ్చన్లు ఎత్తుకో, కాంప్రహెన్షన్ సీసీ అనుకుంటూ పెట్టుకుంటూ పోయి చేసుకుంటూ పో. మధ్యలో వేరే క్వశ్చన్లు ఉన్నాయనుకో, నీకు నెక్స్ట్ ఏంటి లాజికల్ రీజనింగ్ కదా, ఎల్ఆర్ అనుకుంటూ అక్కడ పక్కన రాసుకుంటూ పో. సో దట్ వెన్ యూ కమ్ బ్యాక్ యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై, టైం వేస్ట్ చేయకుండా. ఇలా చేసుకుంటూ యూ గో ఫార్వర్డ్, అలా సాల్వ్ చేయ. ఒకవేళ కాంప్రహెన్షన్లో కూడా మనకు ఈజియెస్ట్ అన్నది కూడా టఫ్ అనిపించినప్పుడు వదిలేయి, చేయక అది నెక్స్ట్ వెళ్ళిపో. ఇలా యూ సాల్వ్ హోల్ పేపర్ బేస్డ్ ఆన్ యువర్ పర్సనల్ ర్యాంకింగ్ అకార్డింగ్ టు యువర్ లైకింగ్. అప్పుడు లెక్క పెట్టు ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి. ఇఫ్ యు ఆర్ అటెంప్టింగ్ మోర్ దెన్ 30, 35, 40, లీవ్ ద పేపర్ అండ్ కమ్ ఫస్ట్ దానిలో. ఇంకా రావట్లేదు 20 కన్నా ఎక్కువ అటెంప్ట్ చేయలేదు అనుకున్నప్పుడు దెన్ యూ హ్యావ్ టు థింక్, దెన్ వీ హ్యావ్ టు చేంజ్. అప్పుడు మనం ఇంకా రిస్క్ తీసుకోవాల్సిన తప్పదు. మనకు ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా అదే వస్తుందంటే యూ హ్యావ్ టు స్టార్ట్ ప్రాక్టీసింగ్ మోర్. న్యాచురల్ దానిలో ఇదైతే మనం బేసిక్ చేయాల్సింది, దీని మీద మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఆ ప్రాక్టీస్ ఎట్లా చేయాలి ఏందో విల్ డిసైడ్ లేటర్. అర్థమైందా? చెప్తాను. ప్రాక్టీస్ ఎలా చేయాలంటే ఎప్పుడైతే నేర్చుకున్నావు, ఒక టాపిక్ నేర్చుకుందాం అనుకుంటున్నావు, యాక్టివ్ అవర్స్లో నేర్చుకొని ప్రాక్టీస్ మధ్యాహ్నం చేయడం స్టార్ట్ చేయండి. ఇన్ కేస్ బాగా వీక్ ఉన్నారనిపిస్తే స్టార్టింగ్ నుంచే యాక్టివ్ అవర్స్లోనే ప్రాక్టీస్ చేయండి. స్టార్టింగ్లో అంటే మీకు 1 year గ్యాప్ టైం ఉంది అనుకుంటే, హూఎవర్ ఈజ్ అటెంప్టింగ్ దిస్ ఇయర్ ఫస్ట్ నేను చెప్పిన స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయండి. వర్కౌట్ అవుతుందో లేదో చెప్పండి నా కమెంట్స్లో. వర్కౌట్ కావట్లేదు అని అనుకుంటే దాన్ని స్టార్ట్ ప్రాక్టీసింగ్ మోర్. ఎందుకంటే నాకు తెలిసిన చాలామంది స్టూడెంట్స్కి ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయిపోద్ది, ఈ ర్యాంకింగ్ సిస్టమ్. ఎందుకంటే దీనిలో సీసెట్ మొత్తం మిమ్మల్ని బ్రెయిన్ గేమ్ ఆడదామని ట్రై చేస్తున్నాడు. మీరు దాన్ని కరెక్ట్ హ్యాండిల్ చేసుకొని స్ట్రెస్ తీసుకోకుండా చేస్తే ఈజీ క్లియర్ అయింది. ఎందుకంటే నార్మల్ క్వశ్చన్స్ అవి, ఈజియెస్ట్ పేపర్ యాక్చువల్లీ ఇఫ్ యూ నో వెల్. అంటే దాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతాయి పేపర్ని. చాలా ఈజియెస్ట్ పేపర్, 80 క్వశ్చన్లు, దానిలో 33% కావాలంటున్నాడు, 2 గంటలు ఇచ్చాడు. అంటే చాలా ఎక్కువ టైంలో చాలా తక్కువ క్వశ్చన్లు సాల్వ్ చేయాలి. ఇంకా వేరే ఏదైనా ఉందో అట్లా లేదు. సో మంచి టైం ఇచ్చాడు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ థింక్ కేర్ఫుల్లీ, చూజ్ యువర్ బ్యాటిల్స్ అంటారు కదా, యూ హ్యావ్ టు చూజ్ యువర్ బ్యాటిల్స్. నేను దీంతోనే కొట్లాడుతా, ఈ క్వశ్చన్తో కొట్లాడుతా, ఈ క్వశ్చన్తో కొట్లాడను. వేర్ ఎవర్ యూఆర్ విన్నింగ్ డూ మోర్ ఆఫ్ దట్, వేర్ ఎవర్ యూఆర్ లూజింగ్ లీవ్ ఇట్, అవాయిడ్ ఇట్ లైక్ పాయిజన్. టైం పాస్ కూడా చేయకండి. 40 వచ్చినాయంటే పేపర్ ఇచ్చేది వదిలేయండి. ఆ కకృతికి పోయి 50 చేస్తా, 60 చేస్తాను, ఎంతమంది నాశనం అయిపోయినారు నెగిటివ్ మార్కింగ్ పడి. ఇవే ఈ అనవసరంగా నెగిటివ్ మార్కింగ్. సరే ఇంతవరకు చేసినాం కదా, కాన్ఫిడెన్స్తో ఒక 30 చేస్తున్నా కూడా చాలా మంది క్లియర్ అయింది. 35 వచ్చింది సార్, అవుతుందో లేదో, కానీ ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది చేసిన దానిలో, డన్, రిజల్ట్ వచ్చింది, గుడ్ మార్క్స్, క్లియర్ అయిపోయింది. ఆ భయం ఎవరికైతే ఉంటుందో, సరే ఇంకో 5 క్వశ్చన్లు ఎక్కువ చేయండి, దానికన్నా ఎక్కువ ఎందుకు మనకు, 35 కన్నా ఎందుకు ఎక్కువ, అవసరమా? క్లియర్ అవ్వాలా వద్దా యూపీఎస్సీ? అవసరం లేని వదిలేసిన తెచ్చుకోండి. ప్రతి దానికి డెస్పరేట్గా అట్లా కూర్చుంటే నాట్ రైట్. గాట్ ఇట్? సో దిస్ విల్ బీ అవర్ అప్రోచ్ ఫర్ సీసెట్. ఓకేనా? ఇది చేయండి. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద బేసిక్ డౌట్స్ ఆర్ క్లియర్. ఇది చేస్తే సరిపోద్ది. అపార్ట్ ఫ్రమ్ దట్ దిస్ ఇస్ స్ట్రాటజీ. యా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ డౌట్స్ కమెంట్ ఇన్ బిలో. నేను చూసి నాకు ఏదైనా డౌట్ వర్తే అనిపిస్తే ఐ విల్ మేక్ ఎ వీడియో ఆన్ దట్ టు హెల్ప్ యూ గైస్. బట్ యా, బీ వెరీ కాన్ఫిడెంట్. చెప్పినా కదా, చాలా సింపుల్. దే వాంట్ టు నో ఇఫ్ యూ కెన్ అనలైజ్ థింగ్స్, క్రిటికల్లీ అనలైజ్, అండర్స్టాండ్ థింగ్స్ అండ్ జస్ట్ ఒకటి అర్థమవుతుందా లేదా. అండ్ ఇంగ్లీష్లో భయపడే లాస్ట్ స్టెప్, ఇంగ్లీష్లో భయపడేవాళ్ళకి చెప్తున్నాను, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, బాగా ఇంగ్లీష్ వస్తేనే కాదు. ఇంగ్లీష్ టెస్ట్ చేయట్లేదు, ఇంగ్లీష్ స్కిల్స్ టెస్ట్ చేయట్లేదు. అక్కడ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఇది ఒక మిత్. చాలా మంది ఇంగ్లీష్ స్కిల్స్ టెస్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు. మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎవరు టెస్ట్ చేస్తలేడు అక్కడ. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒక క్వశ్చన్ చెప్తా, మీకు అర్థమైపోతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మీకు టెస్ట్ చేస్తున్నారంటే కింద హిందీలో మళ్ళీ ఎందుకు ఇస్తున్నారు సేమ్ క్వశ్చన్? అర్థమవుతుందా? ఇంగ్లీష్ లాంగ్వేజ్ని టెస్ట్ చేయట్లేదు, దే ఆర్ టెస్టింగ్ యువర్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ పారాగ్రాఫ్. ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకోగలుగుతున్నారు, ఒక సిచ్యువేషన్ అర్థం చేసుకోగలుగుతున్నారా? అది హిందీలోనే అర్థం చేసుకో, తెలుగులో అర్థం చేసుకో, ఎట్లయినా అర్థం చేసుకో. కాబట్టి అర్థం చేసుకున్నారు. ఇంగ్లీష్ టెస్ట్ కాదమ్మా సీసాట్లో వచ్చిన ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. కాంప్రహెన్షన్ అంటే కాంప్రహెండ్ చేయగలుగుతున్నావు, అంటే అర్థం చేసుకోగలుగుతున్నావా? ఈ మిత్ బస్ట్ అయిందా? భయపడకండి, ఇంగ్లీష్ రావాలి అని చెప్పి అనుకోకండి. ఎవరైతే తెలుగు మీడియం నుంచి వచ్చారో లేకుంటే ఇంగ్లీష్లో వీక్ ఉన్నారో, ఇట్స్ నాట్ అన్ ఇంగ్లీష్ టెస్ట్, బికాస్ హిందీలో కూడా వాడు ఇచ్చాడు అక్కడ. దాని అర్థం ఏంది? ఇంగ్లీష్ గురించి భయపడాల్సిన అవసరం లేదని అర్థం. ఇట్స్ నాట్ అబౌట్ ఇంగ్లీష్. చదివింది అర్థమైందా లేదా, అది ఒకటి ఉంటుంది. అది అర్థం కావడానికి మీరు దానికోసం ప్రాక్టీస్ చేయండి. ఆ భయాలు తీసేయండి. సీసెట్లో సగం తలకాయ నొప్పి భయాలు అయిపోద్ది. ఓకేనా? సో గైస్, ఆల్ ద బెస్ట్, పర్ఫార్మ్ వెల్. ఈసారి రాసే వాళ్ళకు ఆల్ ద బెస్ట్. ఫిలిమ్స్ రాసే వాళ్ళకు ఈ స్ట్రాటజీస్ తప్పకుండా కంపల్సరీ ఇంప్లిమెంట్ చేసి ఒక్కసారి ట్రై చేయండి, సగం బాధలు పోకుండా అన్నాడు. యా, సీ యూ గైస్, థ్యాంక్ యూ.